స్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం. కదలండి కదలండి, అమ్మా నాన్న గురువు నేతలు పిల్లలందరూ కదలండి. అమ్మా నాన్న గురువు నేతలు పిల్లలందరూ కదలండి. స్వాగతం సుస్వాగతం. అక్షరాల పూదోటలో జ్ఞానజ్యోతుల బాటలో, అక్షరాల పూదోటలో జ్ఞానజ్యోతుల బాటలో, బడిలో సాగే ఆటపాటల అనుభవాలు నెమరేసుకుందాం. బడిలో సాగే ఆటపాటల అనుభవాలు నెమరేసుకుందాం. రేపటి పౌరుల భవితకు మెరుగులు దిద్దుదాం. రేపటి పౌరుల భవితకు మెరుగులు దిద్దుదాం. ఆంధ్రుల ఖ్యాతిని ఖండాంతరాలకు చాటుదాం. స్వాగతం సుస్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం. స్వాగతం సుస్వాగతం. వెలుగులో అభివృద్ధి తెరువులో, చదువులమ్మ వెలుగులో అభివృద్ధి తెరువులో, అలనాటి నేతల పాఠాలు పదే పదే చదువుకుందాం. ఆ మహనీయుల దారిలో మనము సైతం నడుద్దాం. భవిత కోసం బడి వైపు ఒక అడుగు వేద్దాం. పిల్లల బంగారు భవిత కోసం బడి వైపు ఒక అడుగు వేద్దాం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం. కదలండి కదలండి, అమ్మా నాన్న గురువు నేతలు పిల్లలందరూ కదలండి. అమ్మా నాన్న గురువు నేతలు పిల్లలందరూ కదలండి. స్వాగతం సుస్వాగతం. నేతలు పిల్లలందరూ కదలండి. అమ్మా నాన్న గురువు నేతలు పిల్లలందరూ కదలండి. స్వాగతం సుస్వాగతం. పూలు వేసి ఆశీర్వాదం తీసుకునే అలవాటు చాలా మంచిది. పాలు రెడీగా ఉండండి. ప్రైమరీ my school. For me, my school is a wonderful place where I can see upcoming professionals in different fields, entrepreneurs, self-employed. I love my school because it shares knowledge to all the students and focus on building student character, kindness, and make sure every student is fit in all aspects. My obedient whatever are made available at school and make children is responsible children. Thank you my school for everything.
పుష్పాంజలి సమర్పిస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గవర్నమెంట్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అభివృద్ధి తెరువులో చదువులమ్మ వెలుగులో అభివృద్ధి తెరువులో అలనాటి నేతల పాఠాలు పదే పదే చదువుకుందాం. అలనాటి నేతల పాఠాలు పదే పదే చదువుకుందాం. ఆ మహనీయుల దారిలో మనము సైతం నడుద్దాం. క్లాప్స్ మేమా Yes, thank you madam, thank you. Next, లాస్ట్ Vinay. భవిత కోసం బడి వైపు ఒక అడుగు వేద్దాం. పిల్లల బంగారు భవిత కోసం బడి వైపు ఒక అడుగు వేద్దాం. స్వాగతం సుస్వాగతం. సో తల్లిదండ్రుల ఆశీస్సు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన ప్రతి పేరెంట్స్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా బ్లెస్ చేయాలి. వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుండాలి, మంచి ఎడ్యుకేషన్తో ముందు స్థాయికి వెళ్ళాలి, చాలా మంచి పొజిషన్లో ఉండాలి అని ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇక్కడ ఉన్న కదలండి school director sir is going to say for school program report including the action taken of the feedback. సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం. కదలండో కదలండి అమ్మా నాన్న గురువు నేతలు పిల్లలందరూ కదలండి. అమ్మా నాన్న గురువు నేతలు పిల్లలందరూ కదలండి. స్వాగతం సుస్వాగతం. అక్షరాల పూదోటలో జ్ఞాన జ్యోతుల బాటలో అక్షరాల పూదోటలో జ్ఞాన జ్యోతుల పాటలో బడిలో సాగే ఆట పాటల అనుభవాలు నెమరేసుకుందాం. బడిలో సాగే ఆట పాటల అనుభవాలు నెమరేసుకుందాం. రేపటి పౌరుల భవితకు మెరుగులు దిద్దుదాం. రేపటి పౌరుల భవితకు మెరుగులు దిద్దుదాం. విలువల ఖ్యాతిని ఖండాంతరాలకు చాటుదాం. సుస్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు స్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు స్వాగతం. స్వాగతం. Okay, otherwise all are going to submit the reports of online reports also. The next important one is one Eagle team we started. Before Eagle team, దానికన్నా చెప్పే ముందు ఒక్క చిన్న 1 word 1 minute లో చెప్పే వదిలేస్తాను. ఇంపార్టెన్స్ ఆఫ్ ఐఐటి జేఈఈ. మన స్కూల్లో ఈ స్కూల్లో లాస్ట్ ఇయర్ నుంచి ఐఐటి జేఈఈ నీట్ గురించి స్టార్ట్ చేశాము. ఫస్ట్ ఇయర్ ఓన్లీ రీచింగ్ ఫర్ ద నేషనల్ లెవెల్ అవార్డ్స్ ఆల్సో. స్టేట్ లెవెల్ అవార్డ్స్ అండ్ నేషనల్ లెవెల్ అవార్డ్ హైదరాబాద్కు వెళ్ళి మన పిల్లలు సపరేట్ కారణాలు చేసి మన పిల్లలతో నేర్చుకోవడం నేషనల్ అవార్డ్స్ ఆల్సో రిసీవ్డ్. ఇట్స్ అ వెరీ గ్రేట్ గుడ్ అచీవ్మెంట్ ఫర్ యూ. భవిత కోసం బడి వైపు ఒక అడుగు వేద్దాం. పిల్లల బంగారు భవిత కోసం బడి వైపు ఒక అడుగు వేద్దాం. స్వాగతం స్వాగతం స్వాగతం. స్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రైవేట్ స్కూల్లో కూడా మొత్తం ఎక్కడన్నా పిల్లలు ఆడపిల్లలే కదా అని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే అందరూ అన్ని ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ మెగాని జరగాలి అని చెప్పేసి అన్ని ప్రైవేట్ స్కూల్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ పిల్లల భవిష్యత్తు
మీ పిల్లల కోసమే కదా మేడం ఇక్కడికి వచ్చి ఏం చెప్తారు సార్ వాళ్ళు, ఎందుకు వచ్చినాం అని చెప్పేసి కూడా మీకు కూడా ఒకటి ఉంటుంది కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ అన్ని విధాలుగా మీకు సపోర్ట్ చేస్తుంది. తల్లికి వందనం అందరికి వచ్చిందమ్మా. తల్లికి వందనం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో పడినాయి. అంతమందికి ఎవరైనా పని లేకుండా కూడా చెప్తే కూడా నేను వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతా. ఇంకొకటి అమ్మా, మీ పిల్లల కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో, మీరు ఎంత కష్టపడి మా పిల్లలు బాగుండాలి, పొద్దున మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళకి అని చెప్పేసి మీరు ఎట్లా అనుకుంటున్నారు. మనం ఒక ఇల్లు కట్టినప్పుడు ఒక పిల్లర్ అనేది మనం ఎంత స్ట్రాంగ్ చేసుకుంటాం. ఫస్ట్ పిల్లలే కదా మనకి స్ట్రాంగ్ ఉంటుంది. పిల్లలు కూడా చిన్న ఉన్నప్పటి నుంచి మనము మంచి మాటలు కానీ మీరు అటు పోకూడదు, ఇట్లా వెళ్ళాలి, స్కూల్లో టీచర్స్ కానీ ఏం చెప్పినా కానీ మీరు వినాలి అని చెప్పేసి మీరు మంచి మాటలు మీరు చెప్తే ఇంట్లో అంటే మ్యాక్సిమం పిల్లలు పొద్దున్న సాయంత్రం 4 గంటల వరకు స్కూల్లో ఉంటారు. తర్వాత అందరూ మన ఇంట్లోనే ఉంటారు కదా. మన పేరెంట్స్ కానీ మన తల్లిదండ్రులు ఏం మాట్లాడుకునేది ఏది లేదు, పిల్లలు అదే మైండ్ సెట్లోనే ఉంటారు. అవునా కదా. స్కూల్లో వచ్చినప్పుడు ఒక మైండ్ సెట్ మారిపోతుంది వాళ్ళకి, అంటే చదువుకోవాలి. ఇంట్లో వచ్చినప్పుడు కూడా స్కూల్లో ఏం చెప్తున్నారు అని చెప్పేసి మీరు అడగడం కానీ, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే కూడా మీరు కూడా స్కూల్కి వచ్చి మాట్లాడడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయంటే పిల్లల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మా అమ్మ ఇంటికి పోతేనే ఆ స్కూల్లో ఏం చెప్పినారు, మా నాన్న ఏం చెప్పినారు అని చెప్పి నా స్కూల్ నుంచి వస్తేనే నాకు అడుగుతారు. వాళ్ళకు కూడా ఒక ధైర్యం అనేది వస్తుంది. మీరు కూడా అడిగినప్పుడు పిల్లలకు మీరు అడగాలి, స్కూల్లో ఏం చెప్పినారు, ఏం ఇంపార్టెంట్ బాగా చెప్పినారు మీకు అని చెప్పి మీకు కూడా అడిగితే కూడా పిల్లలు కూడా మీకు చెప్పినప్పుడు వాళ్ళతో ఉన్న రెగ్యులేషన్ కూడా ఎక్కువ అయిపోతుంది. మీరు ఒకటే మీరందరూ ఏమంటే పిల్లల భవిష్యత్తు అనేది చిన్న ఉన్నప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఒక పొజిషన్లో అంటే మంచి చదువుకునేక వచ్చినారు అంటే మనం ఆ పెద్దగా అయినప్పుడు మీరు ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు, వాళ్ళే వెళ్ళిపోతారు. అప్పుడు ఫస్ట్ పిల్లలు మనం స్ట్రాంగ్ పెట్టుకుంటేనే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సపోర్ట్ చేసే పేరెంట్స్ కూడా ఉన్నారండి. మేము చాలా సంతోషపడుతున్నాం అటువంటి పేరెంట్స్ ఉన్నప్పుడు. మాకు వచ్చి చెప్తారు, ప్రతి విషయం కూడా వచ్చి చెప్తారు, మనం ఇలా జరుగుతుంది ఇలా చూసుకోండి అని మాకు సజెషన్స్ ఇచ్చే పేరెంట్స్ కూడా ఉన్నారండి. సో అలాంటి పేరెంట్స్కి ఒకసారి క్లాప్స్. అలాంటి పేరెంట్స్కి క్లాప్స్. ఏదైనా కూడా ధైర్యంగా వచ్చి చెప్తున్నారు కాబట్టి అలాంటి ఒక ప్రతి పేరెంట్కి కూడా ఒక ఎగ్జాంపుల్ ఆహిల్ వాళ్ళ ఫాదర్ let us invite sir please come on to the stage sir. ఒకసారి రండి సార్. సార్ ఏదన్నా కూడా మొహమాటం వచ్చి చెప్తారు, ఇలా చేయండి మేడం అని ప్రతి కూడా మాకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంటే మాకు కూడా తెలుసు అని. సో let us give a good round of applause. Thank you sir for your support. సో ఇలాంటి సపోర్ట్ ప్రతి ఒక్క పేరెంట్స్ నుంచి కూడా కోరుకుంటున్నాం. ఈ గాడ్ ఎలా ఉంటుందో ట్రైన్కి ఫ్లైట్కి లేకపోతే ఎట్లా ఉంటుందో పేరెంట్గా ఉంటూ ప్రతిరోజు కూడా తమ పిల్లవాళ్ళు ఎలా ఉన్నారు చదువు విషయమే కాదు, ప్రతి యాక్టివిటీలో ప్రతి కాంపిటీషన్లో మా పిల్లవాడు ఉండాలని రోజు వచ్చి స్కూల్ చూసుకొని పోతాడు. దానికి ఎన్నిసార్లు క్లాస్ ఉంటే సరిపోదు. ఇటువంటి పేరెంట్స్ కావాలి. అంటే మిమ్మల్ని క్లియర్ చేస్తున్నాం కాదు, అంత కన్వెంట్గా ఉంటే వాళ్ళ పిల్లవాళ్ళని ఆ పిల్లవాడు ప్రతి యాటిట్యూడ్లో ప్రతి ఎగ్జామ్లో ప్రతి కాంపిటేషన్ కూడా హైదరాబాద్ వెళ్ళి మనం నేషనల్ లెవెల్లో కూడా విన్నారన్న పిల్లలు అప్లై ఇది కూడా క్లాస్ ఇవ్వాలి కదా. అంటే మనం పట్టించుకుంటే మీరు పేరెంట్స్ తీసుకుంటే మీ పిల్లవాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు అవుతారు. చాలా మంది పిల్లలు ఇక్కడ పిలిచారు, ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, పిల్లవాళ్ళు కూడా చాలా గొప్పగా చదివితే పిల్లవాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరికీ ఇక్కడ పిల్లలు కాబట్టి పేరెంట్స్ కోఆపరేట్ చేస్తారు. కాబట్టి ఈయన అంత కేర్ తీసుకుంటాడు. ఎప్పటిగా వాడు నేషనల్ లెవెల్లో కూడా గొప్ప వ్యక్తిగా వాడు మాత్రం ఖచ్చితంగా
अस्सलामुअलैकुम सबसे आपके पास जब उनको देखता हूँ तो मैं ये फील होता है कि आपके जनरेशन में भी डॉक्टर बाबा साहेब जैसे इंसान नहीं है। जिसका तो आगे है सुने हैं आप वो हमारे भारत देश का संविधान लिखे थे वैसे ये हमारे साथ और एक आगे आप कभी भी अपने बच्चों को IIT जो एजुकेशन है ये जनरेशन या आने वाले जनरेशन के आने वाले फ्यूचर में आपके बच्चों को बहुत अच्छा रहेगा। IIT के बारे में अच्छा पता करिए और कोई IIT लेना है इस स्कूल में रहना बोल तो IIT रहेगा। आपके बच्चों का फ्यूचर अच्छा रहना बोल तो IIT लेना कंपल्सरी है। इस पे सरकार में पैसों के सरकार में फ्यूचर में रखना ఆయిషా వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఇద్దరు ఆయిషా అండ్ ఆది కమాండ్ స్టేజ్ వాళ్ళ మదర్ కూడా పైకి స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటుంది. ఆయిషా ఆది ప్లీజ్ కమాండ్ స్టేజ్. ఆయిషా వాళ్ళ మదర్ వచ్చారు, దయచేసి ఈ స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. సో వీళ్ళు కూడా ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు, ప్రతి దాంట్లో కూడా వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో లెట్ us give them a big round of applause. మేడం ఇలా చెప్పుకుంటూ కూడా చాలా మంది ఉన్నారు, ఇక్కడ ఉన్నారు కాబట్టి పేరెంట్స్ చూస్తున్నాను. సో ఇది కూడా ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అన్నది మా ఉద్దేశం, అంతే తప్ప మిమ్మల్ని తక్కువ చేసి చూడడం కాదు. సో మీరు కూడా ఇలాంటి ఇలాగ పిల్లల్ని చూసుకోండి, అంటే వాళ్ళ గురించి తెలుసుకోండి, ఏమైనా పిల్లలు ఉంటే సన్నిధిలోని మీరు వచ్చి అడగండి, చేయండి, ఈ సపోర్ట్ కూడా మాకు కావాలి. సో ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇలా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రెజెన్స్ వల్ల ఈ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ కూడా అటెండెడ్గా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు కాంపిటీషన్లో. చాలా ముఖ్యమైన విషయాలు టీచర్స్, ప్రిన్సిపల్ సార్, వచ్చిన గెస్ట్లు అందరూ కూడా తెలియజేశారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకొని పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందుకోసం మా ఎఫర్ట్ ఉంటుంది, మీ ఎఫర్ట్ కూడా ఉండాలి. మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ మా స్కూల్కి చాలా అవసరం. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ జాయినింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ పేరెంట్స్. థ్యాంక్ యూ. మేడం ఒక్కసారి మేడం మాట్లాడతారంట. मेरे बच्चे जो है बहुत अच्छा पढ़ते हैं, मेहनत बहुत है और स्कूल को जो आगे चला रहे हैं इसके लिए बहुत बहुत शुक्रिया। ये जो है ऐसा ही आगे चलता रहे और मेरे बच्चे जो पढ़ते हैं मैं चाहती हूँ कि दूसरे पेरेंट्स पे ऐसा भी ये करें, IIT में भी हिस्सा ले बच्चों को आगे बढ़ाएं। और जो है जो बच्चे स्कूल से आते थे तो उनको क्या है स्कूल के बारे में पूछें और उनको जो है पढ़ाई के बारे में भी जो है उनको मेहनत कराएं और उनको आगे बढ़ाने के लिए आप पेरेंट्स भी क्या है उनको आगे पहुँचा सकते हैं। लेकिन साल का जो है काम है स्कूल में जो है पढ़ाना टीचर्स का, लेकिन हमारा जो काम है घर में आने के बाद बच्चों को पढ़ाना लिखाना और उनको जो है समाधि में मुझे वो सब एक हमें बच्चों को सिखाना है। जो बच्चे कमजोर है उसके लिए स्कूल में भी जो है ट्यूशन रखे हुए हैं, सब कुछ रखा हुआ है। तब आप अपने बच्चों के लिए मेहनत करें और आप बच्चों को जो है फ्यूचर में आगे बढ़ने की मेहनत कराएं। Thank you, madam. Thank you. So thank you for all of them. So let us have a lunch break. So children, please discuss in class first. So
So first 4th class children, only 4th class girls.